హలో అండి, అందరికీ నమస్కారం. మీ పిల్లల బ్రెయిన్ చురుగ్గా బాగా ఫాస్ట్గా పనిచేయాలంటే కొన్ని ఫుడ్స్ అనేవి మీ పిల్లలకి అలవాటు చేయాలి. ఆ ఫుడ్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరం మొత్తాన్ని కంట్రోల్ చేసే అవయవం మెదడు. ఇది మన విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంది. కొన్ని ఆహారాలు బ్రెయిన్ హెల్త్ను ఇంప్రూవ్ చేస్తాయి. మెమరీ పవర్, ఫోకస్, ఓవరాల్ హెల్త్ను కంట్రోల్ చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఎగ్స్. గుడ్డు నుంచి కొలిన్ అనే న్యూట్రియంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎసిటైల్ కొలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తిని పెంచుతుంది. సో ఓవరాల్గా ఎగ్స్ అనేవి బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు రోజు ఒక ఎగ్ తింటే మంచిది. పెద్ద పిల్లలు అయితే డైలీ 2 eggs తింటే ఇంకా చాలా మంచిది. డైలీ మీ పిల్లలకి ఎగ్స్ పెట్టడం అలవాటు చేయండి. అలాగే రోజు ఎగ్స్ తినడం వల్ల ఎముకలు పుష్టిగా బలంగా కూడా ఉంటారు. సో పిల్లల బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ ఆక్సీకరణ ఒత్తిడిని, మెదడు కణాల్లో వాపును తగ్గిస్తూ బ్రెయిన్ హెల్త్ను ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేసి బ్రెయిన్ బాగా వర్క్ అవ్వటానికి, బాగా ఆలోచించడానికి, బాగా స్పీడ్గా రెస్పాన్స్ ఇవ్వడానికి ఇది బాగా పనిచేస్తుంది. పిల్లలు చదువుకునే పిల్లలకి ఈ వాల్నట్స్ ఇవ్వడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి కదా. పిల్లలు చాలామంది వాల్నట్స్ తినడానికి ఇష్టపడరు, కానీ అది యాక్చువల్లీ బాదము, జీడిపప్పు, వాల్నట్స్ పౌడర్ చేసి ప్రోటీన్ లాగా మిల్క్లో వేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ పోషకాలు వస్తాయి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే గుమ్మడి గింజలు అంటే పంకిన్ సీడ్స్. గుమ్మడికాయ గింజల నుంచి కాపర్, జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి న్యూట్రియంట్స్ లభిస్తాయి. ఇదే కాక కాల్షియం కూడా ఎక్కువ లభిస్తుంది. ఇవన్నీ మెదడు పనితీరుని పెంచుతాయి. అలాగే మెదడు బాగా చురుగ్గా పనిచేయడానికి బాగా సహాయపడతాయి. సో ఇవి కూడా మీ పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. వాళ్ళ బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేయడానికి సహాయపడతాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పసుపులో కర్కుమిన్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది జ్ఞాపశక్తిని పెంచుతుంది, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. సో ఇందులో పసుపులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. పిల్లల్లో ఏమన్నా రోగాలు వస్తే, ఏమైనా జబ్బు చేస్తే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫైట్ చేసి పిల్లలలో జబ్బులు తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో మీ రోజు డైలీ వండుకునే వంటల్లో చిటికెడు పసుపు వేసిన, లేదంటే పాలలో తాగేటప్పుడు వేడి పాలలో కొంచెం పసుపు వేసి తాగిస్తే చాలా మంచిది. ఇంకోటి వచ్చేసి నారింజ అంటే ఆరెంజ్. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ మెదడును ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్స్ అంటే కణాలలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. అవి ఇమ్యూనిటీని తగ్గిస్తుంది, రోగనిరోధశక్తిని తగ్గించేలా చూస్తుంది. సో ఈ ఆరెంజ్ విటమిన్ సి అనేది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ వల్ల ఇమ్యూనిటీ పెరిగి అంటే డిసీజెస్ వచ్చినప్పుడు ఫైట్ చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. అలానే బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. నెక్స్ట్ డార్క్ చాక్లెట్లో ఫ్లేవనాయిడ్స్, కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మెదడు రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తూ జ్ఞాపశక్తిని పెంచుతాయి. సో మీ పిల్లలు ఈ చాక్లెట్స్కి బాగా ఎడిక్ట్ అయి ఉంటారు కదా, చాక్లెట్స్ తగ్గించి డార్క్ చాక్లెట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీ కేక్స్ వాడేటప్పుడు అందులో డార్క్ చాక్లెట్స్ని పొడి చేసి ఇంక్లూడ్ చేసి, ఎలాగో పిల్లలు కేక్స్ బాగా తింటారు కాబట్టి ఈ డార్క్ చాక్లెట్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చి బ్రెయిన్కి రక్త ప్రసరణ బాగా జరిగి జ్ఞాపశక్తి అనేది పెరుగుతుంది. సో ఇలా డార్క్ చాక్లెట్స్ అనేవి చేస్తే మంచిది. నెక్స్ట్ బ్లూబెర్రీస్లో ఆంథోఫైనిల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మెదడును ఆకర్షీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. అంటే ఈ పిల్లలు చాలామంది చదివి బాగా ప్రెజర్ ఫీల్ అయి ఉంటారు, ఒత్తిడికి గురై ఉంటుంది బ్రెయిన్. సో ఆ ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ ఇవ్వడానికి ఈ బ్లూబెర్రీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో పిల్లలకి బ్లూబెర్రీస్ ఇవ్వడం చాలా మంచిది.
మెయిన్గా ఎగ్జామ్స్ టైంలో ఇవ్వడం చాలా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఫిష్, చేపలు సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిష్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ హెల్తీ ఫ్యాట్స్ బ్రెయిన్ సెల్ మెమ్బ్రెయిన్ను నిర్మిస్తాయి. బ్రెయిన్ అనేది షార్ప్గా చురుగ్గా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తింటూ ఉండాలి. ఇలా ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్లో కూడా ఎక్కువ ఉంటాయి. ఇలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్ అనేవి మీ పిల్లలకి రెగ్యులర్గా పెడుతూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. ఎలాంటి బ్రెయిన్ ఒత్తిళ్ళు కానీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ ఫుడ్స్. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి బ్రోకోలీ నుంచి లభించే విటమిన్ K కాగ్నిటివ్ స్కిల్స్ను, జ్ఞాపశక్తిని మెరుగుపరుస్తుంది. సో ఇలా మీ పిల్లలకి ఒమేగా 3 ఫుడ్స్ ఎక్కువగా పెడుతూ ఈ డైట్ని ఫాలో చేస్తే మీ పిల్లల బ్రెయిన్ స్కిల్స్ పెరుగుతాయి, అలాగే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.